అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్. ఇప్పటి వరకు మీరు చూడని దృశ్యాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల తొలిసారి ఎక్కడ పడిపోయాడు, ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ నెల 24వ తారీఖున మరణించిన స్థితిలో కొంతమూరులో కనిపించారు. ఆయన 24వ తారీఖున హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న దృశ్యాలు అవే. ముందు వెళ్తున్న ట్యాంకర్ ను గుద్ది పాస్టర్ ప్రవీణ్ తొలిసారి పడిపోయిన దృశ్యాలు అవి. వెనుకే ఒక బస్ వస్తూ ఉంది. కొంచెం ఒక్క సెకండ్ వ్యవధిలో ఆ బస్సు కింద ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి పడే అవకాశం ఉండేది. ఆ బస్సు డ్రైవర్, మెట్రో బస్ అది, ఆ బస్సు డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్ తీసుకోవడంతో ఆ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అంతేకాదు లారీ వెనుక చక్రాల కింద పడిపోయే అవకాశం ఉన్న సందర్భంలో త్రిటిలో ఆ ప్రమాదం నుంచి పాస్టర్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి బయటపడ్డాడు. ఆ దృశ్యాలు ఒకసారి చూడండి. ఇదే పాస్టర్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి తొలిసారి ప్రమాదానికి గురైన వ్యక్తి. ఆ బైక్ నడుపుతున్నది పాస్టర్ ప్రవీణ్ పగడాల అని చెప్తున్నారు, కానీ కొంతమంది కాదు అని అంటూ ఉన్నారు. కానీ ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ పగడాల బైకే. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తిపైనే అనుమానాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. తొలిసారి సరిగ్గా 3 గంటల 19 నిమిషాల నుంచి 3 గంటల 21 నిమిషాల మధ్య జరిగిన ఈ ఘటన 3 గంటల 19 నిమిషాలకు రికార్డ్ అవుతున్న దృశ్యాలు చూడండి. ముందు ఒక ట్యాంకర్ వెళ్తోంది. ఆ ట్యాంకర్ వెనుక ఉన్నదే పాస్టర్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి. ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ పగడాలది. చూడండి ఒకసారి, వెనుక చక్రాల కింద పాస్టర్ ప్రవీణ్ పగడాల పడిపోబోయాడు. ఆ వెనుకే మరొక మెట్రో బస్ వస్తూ ఉంది. ఆ బస్సు డ్రైవర్ త్రిటిలో రైట్ సైడ్ కి తీసుకోవడంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల పెద్ద ప్రమాదం నుంచి ఆ సమయంలో బయటపడ్డాడు. అంతేకాదు లారీ వెనుక చక్రాల కింద కూడా త్రిటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే ఆర్టీసీ డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్ కి వెళ్ళిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాస్టర్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తికి తొలి ప్రమాదం చోటు చేసుకున్న దృశ్యాలు అవే. ఇది 2 కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 2వ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మరి కొద్దిసేపట్లో మీకు చూపించబోతున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి 24వ తారీఖున 12 గంటల 24 నిమిషాలకి హైదరాబాద్లో 3 రకాల మద్యాన్ని కొనుగోలు చేసి ఆయన అక్కడి నుంచి వెళ్లారు. ఇది 3 గంటల 21 నిమిషాలకి, 3 గంటల 19 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల మధ్యలో ఆయన చిల్లకల్లు టోల్ ప్లాజాకి ముందు ఆయన ఒక లారీని ఢీకొట్టి పడిపోయాడు. చూడండి, 2వ యాంగిల్లో దృశ్యాలు అవి. ఇంతకుముందు మీరు మొదటి యాంగిల్లో దృశ్యాలు చూశారు. లారీ వెళ్తూ ఉంది. ఆ మధ్యలో ప్రవీణ్ పగడాల పడిపోయాడు. ఆ బస్సు డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్ కి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం ఆ సమయంలో తప్పింది. చూడండి ఒకసారి, పాస్టర్ ప్రవీణ్ పగడాల లారీకి బస్ కి మధ్యలో ఉన్నాడు. ఒకసారిగా పడిపోయాడు. బస్ డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్ కి తీసుకొని ఆ బస్ డ్రైవర్ ముందుకు వచ్చేసాడు. ఆ మధ్యలో రెడ్ సర్కిల్ లో చూడండి పాస్టర్ ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి. అదే బైక్, అదే హెల్మెట్, అదే టీషర్ట్, అదే షూస్, బ్యాక్న తన లగేజ్ కట్టుకున్న అదే లగేజ్. ఆ వ్యక్తి ఒక్కసారిగా పడిపోవడంతో ఆ వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆ గాయాలే నెక్స్ట్ కీసర టోల్ ప్లాజా దగ్గర ఆయన పడిపోయినప్పుడు ఆయనకి కొన్ని గాయాలు ఉన్నాయి. అంతకంటే ముందు అవి ఎండిపోయి ఉన్నాయి. వాటికి ఫస్ట్ ఎయిడ్ చేశాము అని అక్కడ అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. ఇక్కడే పాస్టర్ ప్రవీణ్ పగడాల తొలిసారి పడిపోయిన దృశ్యాలు. ఇక్కడ హెడ్ లైట్ బాగానే ఉంది. ఒకసారి చూడండి, మీకు ఆ దృశ్యాలు ఇంకా కంప్లీట్ గా చూపిస్తున్నాను. మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నది ఆ ఫ్రంట్ లో ఉన్న కెమెరా నుంచి, 2వ బాక్స్ లో మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ కెమెరా నుంచి. ఆ ఫ్రంట్ లో ఉన్న కెమెరా చూడండి, ఆ ట్యాంకర్ వెళ్తూ ఉంది, వెనకే బస్ వస్తుంది, మధ్యలో పాస్టర్ ప్రవీణ్ పగడాల పడిపోయాడు. ఆ డ్రైవర్ ఒక్కసారిగా గమనించి ఎక్స్ట్రీమ్ రైట్ కి తీసుకున్నాడు. 2వ బాక్స్ లో చూడండి, ముందు లారీ వెళుతుంది, పాస్టర్ ప్రవీణ్ పగడాల దాని వెనుక వెళ్తూ, ఇది ఫ్రంట్ యాంగిల్ కెమెరా. ఇది ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి వెళ్తూ లారీని గుద్దడంతో ఒక్కసారిగా ఆయన రోడ్డు పైన పడిపోయాడు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి లేపి ఆయన్ని పంపించారు. మొదటి బాక్స్ లో చూస్తున్న దృశ్యాలు ఫ్రంట్ యాంగిల్లో ఫ్రంట్ ఉన్నటువంటి దృశ్యాలు అవి. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజాకు ముందు సరిగ్గా 3 గంటల 19 నిమిషాలకు చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయిన దృశ్యాలు అవి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రికార్డ్ అయిన దృశ్యం. 3 గంటల 19 నిమిషాలకు రికార్డ్ అయిన దృశ్యాలు చూడండి ఒకసారి. లారీ వస్తుంది, ఆ వెనకే ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి లారీని ఢీకొట్టాడు. అంటే
ఆ బైక్ పై ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి. ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో మద్యం కొని మద్యాన్ని సేవించి ఉన్నాడు. సో అక్కడ ఆయన స్థిరత్వాన్ని కోల్పోయారు. బైక్ నడపడం ఇబ్బందికరంగా మారింది. వస్తూ ఆయన ఆ ట్యాంకర్ను గుద్దేశాడు. ట్యాంకర్ను గుద్ది రోడ్డు పక్కన ఆ డివైడర్ కానుకుని రోడ్డు పక్కన పడిపోవడంతో ఆ బస్సు డ్రైవర్ కొంచెం ఉంటే బస్సు చక్రాలు ఆ వ్యక్తిపై ఎక్కేసి ఉండేవి. కొంచెంలో బస్సు డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండడంతో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆయన్ని ఎవరు లేపారో అనేదే కదా మీ డౌట్. ఆ పడిపోయిన వ్యక్తిని ఎవరు లేపారో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పడిపోయిన వ్యక్తి చాలాసేపటి వరకు పీసారు. ఒకసారి అది ఆ ఫ్రంట్ కెమెరాని ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. ఎస్, మీకు మొదటి బాక్స్లో ఉన్న దృశ్యాలు. పడిపోయిన వ్యక్తి చాలాసేపటి వరకు అక్కడే ఉన్నాడు. ప్రవీణ్ పగడాల నెక్స్ట్ యాంగిల్ కెమెరాలో మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను. ఆ సెకండ్ బాక్స్లో ఉన్న విజువల్స్ ఒకసారి మనం ఫుల్ విజువల్స్ తీసుకుందాం. సెకండ్ బాక్స్లో ఉన్న విజువల్స్ ఒకసారి మనం ఫుల్ విజువల్స్ తీసుకుందాం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ వెనుక ఉన్న వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు ట్యాంకర్ ఢీ కొట్టాడు. వెంటనే సెకన్ల వ్యవధిలో బస్సు డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్కి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ చక్రాల నుంచి కూడా త్రిటిలో ఆ వ్యక్తి బయటపడ్డాడు. ఆ పడ్డ తర్వాత ఏం జరిగిందో మీకు చూపిస్తున్నాను. పడ్డ తర్వాత చాలాసేపు అక్కడే కూర్చుని ఉండిపోయాడు. పడ్డ తర్వాత ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి చాలాసేపు అక్కడే కూర్చొని ఉండిపోయాడు. కూర్చొని ఉండిపోవడంతో కొంతమంది వచ్చి అతన్ని లేపి అక్కడి నుంచి పంపించారు. ఆ సమయంలో ఇదే తొలి ప్రమాదం. పాస్టర్ ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తికి, ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్ నడిపిన వ్యక్తికి తొలి ప్రమాదం జరిగింది ఇక్కడే చిల్లకల్లు టోల్ ప్లాజాకి ముందు. సరిగ్గా 3 గంటల 20 నిమిషాల సమయంలో తొలి ప్రమాదం చోటు చేసుకుంది. 3 గంటల 20 నిమిషాలకు తొలి ప్రమాదం చోటు చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ తర్వాత కీసర టోల్ ప్లాజా దగ్గర రెండవ ప్రమాదం చోటు చేసుకుంది. రెండవ ప్రమాదం జరిగినప్పుడు టోల్ ప్లాజా సిబ్బంది అంబులెన్స్కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి చేతికి కట్టులు కట్టి చేతికి ఆయింట్మెంట్ రాసి అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత విజయవాడ వెళ్ళారు. విజయవాడలో 3-4 గంటల పాటు ఒక పార్కులో ఆయన పడుకుని ఉండిపోయారని చెప్తున్నారు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో మరొక మందు బాటలు ఆయన కొనుక్కున్నారు. 11 గంటల 40 నిమిషాల సమయంలో కొంతమూరు దగ్గర పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు అని చెప్తున్నారు. రెండో బాక్స్లో మొదటి బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటి బాక్స్లో ప్రవీణ్ లారీని ఏ విధంగా ఢీ కొట్టాడు, ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి లారీని ఏ విధంగా ఢీ కొట్టాడు అనేది మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు. అలా తగలగానే ఆయన కింద పడిపోయాడు. లారీ వైపుకు అంటే రైట్ సైడ్కి పడిపోయారు. అక్కడ హెల్మెట్ ఉండటంతో ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ రైట్ సైడ్ పడిపోవడంతో చూడండి ఒకసారి, తాకగానే ఆయన రైట్ సైడ్కి పడిపోయారు. కానీ లారీ కూడా ఆ సమయంలో కొంచెం రైట్కి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి ప్రవీణ్ పగడాల బయటపడ్డారు. ఇది ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిన రోజు ప్రవీణ్ పగడాలకు చోటు చేసుకున్న అతి పెద్ద ప్రమాదం, తొలి ప్రమాదం ఇదే. ఆ ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్లో 3 రకాల లిక్కర్ బాటిల్స్ కొనుక్కుని వెళ్ళారు. ఆయన దాన్ని సేవించారు అని చెబుతూ ఉన్నారు. సేవించారో లేదో పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియాలి. రెండో బాక్స్లో రెండో యాంగిల్లో ఉన్న కెమెరా ఆ కూడలిలో రెండో బాక్స్లో ఉన్న కెమెరా అది. ఆ కెమెరాను మీరు చూడొచ్చు. ఆయన ఒక్కసారిగా పడిపోయిన తర్వాత చూడండి, తల ఇలా నేల కాంచుకుని ఒక్కసారిగా పల్టీ కొట్టినట్టుగా పడిపోయారు ఆయన. ఆ తర్వాత ఆయన ఎవరు లేపారో మీరు చూడొచ్చు. కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఆ వెహికల్స్ ఏవి కూడా ఆయన్ను పట్టించుకోలేదు తొలిత. ఆ తర్వాత మరొకరు వచ్చి ఆయన చూడండి ఒకసారి బండెక్కి అక్కడ నుంచి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉన్నారు. హెడ్ లైట్ అక్కడ బాగానే ఉంది, హెడ్ లైట్ ఊడిపోలేదు. ఆయన బుల్లెట్ ఎక్కి మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన హ్యాండిల్ని సరి చేసుకుంటూ ఉన్న దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. కొన్ని సెకండ్ల ముందు, కొన్ని నిమిషాల ముందు ఆయన లారీని గుద్ది కింద పడిపోయారు. ఆయన చూసారు, కిక్ రాడ్ని సరి చేశారు, కిక్ కొట్టారు. సెల్ఫ్ స్టార్ట్ చేయలేదు, కిక్ కొట్టి ఆయన స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన కిక్ కొట్టారు, కానీ ఆయన అక్కడ ఎందుకో స్టేబుల్గా లేరు అని అనిపిస్తోంది. ఆ బైక్ను స్టార్ట్ చేసే సమయంలో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి స్టేబుల్గా లేరు అనే అర్థమవుతుంది. ఆ బస్సు కానీ ఆ లారీ కానీ ఎక్కడా కూడా ఆగలేదు. లారీ హిట్ చేసింది, లారీని ఆయన హిట్ చేశాడు కానీ ఆగలేదు. ఆయన గేర్ ఉంది, బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే గేర్లో ఉంది కాబట్టి.
అందుకే ఆయన కొంచెం వెనక్కి ముందుకి ఆ బండిని అటు ఇటు ఊపుతూ ఉన్నారు. కొంచెం ముందుకి తీసుకెళ్లి న్యూట్రల్లోకి తీసుకొచ్చి ఆయన స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎస్, మనం కొంచెం ముందుకు జరిపి గేర్ను న్యూట్రల్ చేసి ఆయన బండిని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2-3 కిక్కులు కొట్టారు, స్టార్ట్ అవ్వలేదు. మరో కిక్ ఆయన కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ఆయనకు స్టేబుల్గా లేరు అనే విషయం మాత్రం మనకి అర్థమవుతుంది. అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఈ మధ్యలో ఆయన్ను ఎవరు లేపారు, ఆయన పడిపోయినప్పుడు ఎవరు లేపారు అనే దృశ్యాలు కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలను కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మరొక వీడియోలో ఆయన కింద పడిపోయిన సమయంలో ఆయన్ను ఎవరు లేపారు అని చూడండి ఒకసారి. ఆయన బస్సు లారీ గుద్దటంతో ఆయన ప్రమాదానికి గురైన దృశ్యాలు. అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆయన్ను కొంతమంది వచ్చి లేపారు. ఆ లేపిన దృశ్యాలు కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. పడిపోయిన తర్వాత ఆయన కిక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళారు. ఆ పడిపోయిన వెంటనే ఏం జరిగింది, ఒక ట్రక్ చిన్న మినీ వ్యాన్ వచ్చి ఆయన్ను లేపింది. చుట్టూ కూడా 4 గుమిగూడారు. చుట్టూ కొంతమంది మనుషులు వచ్చి పడిపోయిన ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తిని అక్కడ నుంచి లేపి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి తొలిసారి ప్రమాదానికి గురైన ప్లేస్ అదే. ఆయన పడిపోయిన తర్వాత చూడండి ఒకసారి, ఆయన బైక్ను కొంతమంది పైకి లేపారు. ఎందుకంటే ఆయన కింద పడిపోయి ఉన్నారు. ఆయన బైక్ను తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో లేరు. వెనుకొస్తున్నటువంటి మినీ వ్యాన్ డ్రైవర్, తొలుత మినీ వ్యాన్ వచ్చింది, ఆ మినీ వ్యాన్ డ్రైవర్ అక్కడికి వచ్చి ఆగి, ఆ తర్వాత మరికొంతమంది ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆయన దగ్గరకు వెళ్ళి ఆ బైక్ను లేపి ఆయన ఓకే అనుకో. చూడండి ఒకసారి, తొలుత ఆ వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇటువైపు నుంచి మరికొంతమంది వచ్చారు. ప్రవీణ్ పగడాల కింద పడిపోయిన తర్వాత కొంతసేపటికి అటుగా వెళ్తున్న ఒక మినీ వ్యాన్ అక్కడ ఆగింది. ఆగిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి లేపాడు. 1, 2, 3, 4 అక్కడ ఉన్నారు. మరొక వ్యక్తి హెల్మెట్, మరొక వ్యక్తి కూడా అక్కడ ఉన్నారు. 4 వ్యక్తులు అక్కడ కనబడుతున్నారు. వాళ్ళు పరుగున వచ్చి, ఎందుకంటే అది హైవే కాబట్టి ఆయన లెగలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ నుంచి లేపి ఆయన ఓకేనని అడిగిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడండి ఒకసారి, కింద పడ్డ వ్యక్తి లేగడానికి ట్రై చేస్తారు. బుల్లెట్ అది చాలా హెవీ వెయిట్ ఉంటుంది. లేపడం, ఇద్దరు కలిసి లేపుతున్నారు. చూడండి ఒకసారి. ఇప్పుడు 3వ వ్యక్తి కూడా వచ్చి 3 సాయం పట్టి బుల్లెట్ను లేపారు. అదే లగేజ్ మనకి కనబడుతుంది. టీ-షర్ట్, హెల్మెట్, షూస్ ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తివి. కానీ అక్కడ హెల్మెట్ ఊడిపోలేదు. ఈ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ కీసర టోల్ ప్లాజా దగ్గర మరొక ప్రమాదం జరిగింది. ఇదే ప్రవీణ్ పగడాల తొలి ప్రమాద దృశ్యాలు. ప్రవీణ్ పగడాల తొలిసారి పడిపోయింది ఇక్కడే. సరిగ్గా ఆయన 12:24 హైదరాబాద్లో 3 రకాల మద్యం బాటిళ్లను ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి కొనుక్కొని తీసుకుని వెళ్ళారు. ఇది ఇప్పుడు సమయం, ఈ పడిపోయిన సమయం 3:21. అంటే 12:24 నుంచి 3:21 మధ్యలో ఆయన 3 బాటిల్లో ఉన్న మద్యాన్ని బహుశా ఆ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి సేవించుండొచ్చు. 12:24 ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి మద్యం షాప్లోకి వెళ్ళినప్పుడు చాలా స్టేబుల్గా ఉన్నారు. కానీ 3:21 ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కోల్పోయారు, అన్స్టేబుల్గా ఉన్నారు. ఆయన ఒక్కసారిగా లారీని ఢీ కొట్టారు. ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టి వెనుక చక్రాల దగ్గరలో ఢీ కొట్టడంతో వెంటనే కింద పడిపోయారు. ప్రమాదకర స్థాయిలో కింద పడిపోయారు. చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో చిలకలు టోల్ ప్లాజాకు కొంచెం ముందు 3:19 సమయంలో ఆయన పడిపోయారు. వెనుక ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ఎక్స్ట్రీమ్ రైట్కి తీసుకున్నాడు. ఆ లారీ చక్రాల వైపుకి పడిపోయారు. ఇటువైపుకి కూడా కాదు, ఆయన లెఫ్ట్ సైడ్కి కాదు రైట్ సైడ్కి పడిపోయారు. అయినా కూడా లారీ ముందుకు వెళ్ళిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రవీణ్ పగడాలకు తప్పిన తొలి ప్రమాదం ఇది. ఇలా ఆయన 3 సార్లు పడిపోయారు. ఒకటి చిలకల్లు టోల్ ప్లాజాకు ముందు ఒకసారి పడిపోయారు. ఆ తర్వాత కీసర టోల్ ప్లాజా దగ్గర ఒకసారి గుద్ది పడిపోయారు. 3వసారి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కొంతమూరు దగ్గర ఆయన రాత్రి 11:40 ఆయన పడిపోయారు. ఇలా 3 సార్లు ప్రవీణ్ పగడాలకు బైక్ ప్రమాదం చోటు చేసుకుంది. 3 సార్లు ఆయన పడిపోవడంతో 2వసారి అంబులెన్స్ సిబ్బంది ఆయనకు వచ్చి, ఎందుకంటే ఆయన స్థిమితం లేకుండా ఉన్నారు, ఒంటి నిండా గాయాలు ఉండటంతో
అంబులెన్స్కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి ఆయనకు కట్టి చూడండి ఒకసారి 3:52 4వ బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు అవే. ఇది రెండవ ప్రమాదం. కేసర టోల్ ప్లాజాకి ముందు 3:52 ప్రవీణ్ పగడాల నేరుగా వచ్చి ఆ చిన్న టర్నింగ్లో నేరుగా వెళ్ళి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి పడిపోయారు. అక్కడే ఆయన హెడ్లైట్ డోమ్ అంతా కూడా ఇరిగిపోయింది. మీరు ఇప్పుడు మొదట చూస్తున్న 1, 2, 3 ఈ మొదట 3 బాక్స్లో చూస్తున్న దృశ్యాలు ప్రవీణ్ పగడాల చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర 3:19 ఆయన ప్రమాదానికి గురైనట్టుగా చెబుతున్నటువంటి వీడియో. లారీని ఢీకొట్టి లారీ కింద పడబోయి ఆ బస్సు కూడా ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళడంతో త్రిటిలో ఆ ప్రమాదం చూడండి ఒకసారి ఎంత ప్రమాదంగా పడిపోయారో. లారీని ఢీకొట్టి కింద పడిపోవడంతో తొలి ప్రమాదం ఇక్కడే చోటు చేసుకుంది. 3:20 చూడండి మొదటి బాక్స్లో 3:20 సమయం అవుతుంది. సరిగ్గా లారీ వెనుక భాగం ఢీకొట్టడంతో వెనుక చక్రాల కింద పడిపోవడంతో బస్సు త్రిటిలో తప్పించుకెళ్ళింది. అది బ్యాక్ కెమెరా విజువల్స్ అవి. ఫ్రంట్ కెమెరా ఆయన ఎలా పడిపోయాడో చూడండి ఒకసారి. ఆయన ఇలా ముందుకు పడిపోయాడు. ఆయన హెల్మెట్ ముందు రోడ్డు వైపు ఆన్ చేసింది. చూడండి ఒకసారి రెండో బాక్స్లో పడిపోయినప్పుడు ఆ మధ్య గ్యాప్లో మీరు చూడండి బైక్ పై నుంచి కింద పడిపోవడం, ఆయన ఒక్కసారిగా పల్టీ కొట్టినట్టు ఆయన చేతులు రెండు కింద అంచి తల భాగం కింద అంచి పడిపోయారు. వెంటనే బస్సు ఎక్స్ట్రీమ్ రైట్ తీసుకుని ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతసేపు ఆయన లెగలేక అక్కడే ఉండిపోయి లెగలేని పరిస్థితుల్లో ఉండటంతో ఒక వెనుకొచ్చినటువంటి ఒక మినీ వ్యాన్ డ్రైవర్ ఆ డ్రైవర్ అతన్ని లేపడానికి ప్రయత్నం చేశాడు. ఈ లోపు మరో ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు కలిసి చూడండి ఒకసారి రెండో బాక్స్ చూడండి. కింద పడిన ప్రవీణ్ని లేపడానికి ఆ వెనుక ఉన్న మినీ వ్యాన్ డ్రైవర్ వచ్చాడు. ఇటువైపు నుంచి మరొక వ్యక్తి వెళ్ళాడు. అటువైపు నుంచి ఇంకో వ్యక్తి వచ్చాడు. ఇలా ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అక్కడ మొత్తం 4 కనిపిస్తున్నారు. అందులో ఒకరు ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి, ఆ తర్వాత మరొకరు కూడా వచ్చారు. ఇలా 4 అక్కడికి వచ్చి ప్రవీణ్ పగడాల పడిపోయిన బైక్ను పైకి లేపి ఆయన ఓకేనా అని అడిగారు. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల కిక్ కొట్టడానికి ట్రై చేశారు. ఇటువైపునే ఉండి అంటే రైట్ సైడ్నే ఉండి కిక్ కొట్టడానికి ట్రై చేసి అది సాధ్యం కాకపోవడంతో మళ్ళీ ఆయన అటువైపుకు తిరిగి వెళ్ళారు. అటువైపుకు తిరిగి వెళ్ళి ఆ తర్వాత బైక్ ఎక్కారు. బైక్ ఎక్కి కిక్ కొట్టడానికి ట్రై చేశారు. కానీ అది గేర్లో ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన పడిపోయారు, గేర్లో ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన దాన్ని న్యూట్రల్ చేసుకొని ఆ కిక్ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్ళారు. అక్కడ ఆయన కిక్ కొట్టి స్టార్ట్ చేశాడు, సెల్ఫ్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు సమయం సరిగ్గా 3:20 సమయం అవుతుంది. 3:21 ఆ సమయం అవుతుంది. ఇదే ప్రవీణ్ పగడాల ప్రమాదానికి గురైన ప్లేస్. అది ప్రవీణ్ పగడాల తొలి ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ప్రవీణ్ పగడాల ఇప్పటికే ఎందుకంటే కీసర టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేసినటువంటి సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఆయనకు అంతకు ముందే గాయమయ్యి డ్రై అయిపోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. అంతకుముందే కొన్ని నిమిషాల ముందు ఏదో గాయమైంది, అది రక్తపు మరకలతో డ్రై అయిపోయింది అని చెప్తున్నారు. ఇక్కడ ప్రవీణ్ పగడాల లారీని ఢీకొట్టి ముందుకు పడిపోయారు. చూడండి ఆయన మళ్ళీ బైక్ ఎక్కడానికి ట్రై చేశారు. అంటే స్టేబుల్గా లేరు. ఆయన ఇటు సైడ్ నుండి కిక్ కొట్టడానికి ట్రై చేసి మళ్ళీ అటువైపుకి వెళ్ళి ఆ బైక్ ఎక్కి కిక్ కొట్టి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ తొలి గాయం ప్రవీణ్ పగడాలకు ఈ ప్రమాదంలో జరిగింది. ప్రవీణ్ పగడాలకు తొలి గాయమైన ప్రదేశం ఇదే. ప్రవీణ్ పగడాలకు తొలి గాయమైన ప్రమాదం ఇదే. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల చిలకలకు వెళ్ళిపోయారు. ఈ ప్రమాద దృశ్యాలు ఒక్కొక్కటి ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి విజువల్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఈ వీడియోలు ప్రవీణ్ పగడాల వీడియోలు కాదు అని అంటూ ఉన్నారు. ఇది ప్రవీణ్ పగడాలనా కాదా అనేది ఖచ్చితంగా ధృవీకరించాల్సింది కూడా పోలీసులు, కుటుంబ సభ్యులు మాత్రమే. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ప్రవీణ్ పగడాల కొంతమూరులో మరణించిన స్థితిలో కనిపించిన ప్రదేశం వరకు ఉన్న ప్రతి వీడియో ఫుటేజ్ని కూడా బయటకు రిలీజ్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల తొలి ప్రమాదానికి గురైన ప్రదేశం చిల్లకూరు టోల్ ప్లాజాకు ముందు. అది ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్నారు, కానీ కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. కానీ అదే బైక్, అదే టీషర్ట్, అదే హెల్మెట్, ఇవన్నీ. సో ఆయన ప్రవీణ్ పగడాలనా కాదా అనేది ధృవీకరించాల్సింది కూడా పోలీసులు, కుటుంబ సభ్యులే. సో ఇప్పుడు ఈ వీడియో తర్వాత వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? ఈ వీడియో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఎంత కీలకం కాబోతోంది? డెఫినెట్గా రోహిత్, ఏదైతే ప్రవీణ్ పగడాల 11 గంటలకు బయలుదేరారో 11 గంటలకు బయలుదేరి 12 గంటల ప్రాంతంలో ఎల్బీ నగర్ సవేరా లిక్కర్ షాప్లోకి వెళ్ళారు. అక్కడ 2 బ్రీజర్సు 2 వోడ్కా బాటిళ్ళు కొనిన తర్వాత మొదటగా కీసర యాక్సిడెంట్ అనుకున్నారు. నేరుగా వచ్చి ఒక స్తంభానికి గుద్దారు. దానికంటే ముందు చిల్లకల్లు అంటే 3:20
కరెక్ట్గా జగ్గయ్యపేట క్రాస్, అది జగ్గయ్యపేట క్రాస్ అంటారు. ఇట్లా రైట్ తిరిగితే లోపలికి జగ్గయ్యపేటలోకి వెళ్ళొచ్చు. కానీ ఈ హైవే దగ్గర ఒక లారీని తప్పించిపోయి ఎగ్జాక్ట్గా నిజంగానే ప్రవీణ్ పగడాల ఆ యాక్సిడెంట్లో చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఆ గాడి సీన్ కానీ చూస్తే డైరెక్ట్గా లారీ చక్రాల కింద తగిలి దాని మీద పడిపోయారు. లారీ వెళ్ళిపోగానే వెనకాల ఒక ఆర్టీసీ బస్సు వస్తోంది. ఆర్టీసీ బస్సు కూడా ఆ సంఘటనను చూసి పూర్తిగా రైట్ తీసుకుని అక్కడి నుంచి తన ప్రాణాలని 3 గంటల 20 నిమిషాలకే ఆ బస్సు కాపాడిందని చెప్పాలి. ఆ బస్సు డ్రైవర్ చాలా చక్కగా చాలా అలర్ట్గా ఆ వ్యవహారాన్ని కొంత సైడ్కి తీసుకెళ్ళి బస్సును తీసుకుని అతను కింద పడిపోయిన ఆ ప్రమాదం నుంచి, లేదనుకుంటే సాధారణంగా బస్సు ముందు లారీ వస్తుంది, దాని వెనకాల లారీని తర్వాత వెనకాల బస్సు వస్తుంది, బస్సును ఓవర్టేక్ చేసుకుని మధ్యలో ప్రవీణ్ లారీకి బస్సుకి మధ్యలో వచ్చి లారీని లెఫ్ట్ సైడ్లో ఉన్న టైర్స్ దగ్గర ఆయన తాకే ప్రయత్నం చేశారు. అక్కడ ఆయన కింద పడిపోయారు. ఇది చూసిన బస్సు డ్రైవర్ వెంటనే ఆ కింద పడ్డ సమయంలో అక్కడి నుంచి మళ్ళీ రైట్కి తీసుకుని బస్సు డ్రైవరు అతని మీదకి ఎక్కించాల్సిన పరిస్థితి, కానీ చాలా తెలివిగా అక్కడ తప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత అక్కడున్న కొంతమంది స్థానికులు, అంటే దానికంటే వెనకాల ఒక ట్రక్ వస్తుంది, వైట్ కలర్ ట్రక్. ఆ ట్రక్ డ్రైవర్ ఇమీడియట్గా ట్రక్కును ఆపి ఆ డ్రైవరు దిగి ఇమీడియట్గా ప్రవీణ్ పగడాల దగ్గరికి పరిగొచ్చారు. మరికొంతమంది కూడా సుమారు 4 వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ వెహికల్ని లేపి చాలా కొద్దిగా ఓకే సర్ది చెప్పారు. అప్పటికి కూడా ప్రవీణ్ పగడాల వైట్ షూ ఏదైతే షూ వేసుకున్నారో అన్నీ కూడా, అంటే హెల్మెట్ కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా క్లారిటీగా ఆ వ్యవహారంలో అయితే చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. సో అక్కడి నుంచి బండి ఎక్కిన తర్వాత కూడా 3 గంటల 45 నిమిషాల వరకు అదే ప్రాంతంలోనే ఉన్నారు. అంటే దాదాపుగా 10 నిమిషాలు ఆ సంఘటన జరిగింది. 20కి కింద పడ్డారు, 24కి మనుషులు వచ్చారు, లేపారు. ఆ తర్వాత 3 గంటల 49 వరకు కూడా ఆ బండి వెక్కి స్టార్ట్ చేయాలనే ఒక ప్రయత్నం చేశారు. అయినా ఆ బండి స్టార్ట్ కాలేదు. తర్వాత సెల్ఫ్ ఆటోతో స్టార్ట్ అయిందని చెప్పి చిలకల వైపుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనకు తెలిసిందే. మళ్ళీ 4 గంటల ప్రాంతాల్లో మళ్ళీ అక్కడి నుంచి కీసర దగ్గరికి వచ్చి అక్కడ ఒక పోలీస్ దిమ్మను, ఒక కరెంటు దిమ్మను కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే అక్కడున్న టోల్ ప్లాజాలో ఉన్న అంబులెన్స్ 1003కి సంబంధించిన సిబ్బంది 1033కి సంబంధించిన సిబ్బంది నేరుగా అతని దగ్గరికి వెళ్ళి కొంత ఫస్ట్ ఎయిడ్ చేశారు. అప్పటికే అతనికి చెప్పారు, మీకు ఇక్కడ దెబ్బ తగిలింది, మీరు ఏమన్నా గతంలో పడ్డారా అంటే అతను ఏమి సమాధానం చెప్పలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు అప్పటికే బ్లడ్ క్లాట్ అయి ఉన్న నేపథ్యంలో కుడి చేతికి దాన్ని అంతా కూడా క్లీన్ చేసి కొంత ఫస్ట్ ఎయిడ్ చేసి సో అక్కడి నుంచి అతన్ని మళ్ళీ వదిలి వెళ్ళిన పరిస్థితి. దాని తర్వాత నేరుగా అతను పెట్రోల్ బంకుకి వచ్చారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నారు. భవానాపురం మీదుగా వచ్చారు. తర్వాత టెంపుల్ ఫ్లైఓవర్ మీదుగా, దుర్గమ్మ టెంపుల్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చి మళ్ళీ రామవరపాడుకు వచ్చారు. రామవరపాడుకు వచ్చిన తర్వాత రామవరపాడులో కింద పడిపోయారు. దాదాపుగా 3 గంటల పాటు రామవరపాడులోనే ఉండాల్సిన పరిస్థితి. దాదాపుగా ఆయనకి మైకంలో కూడా లేరు. అంటే 3 గంటల పాటు అదే పార్కులో అక్కడే రెస్ట్ అంటే నిద్రపోయారు. కంప్లీట్గా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కానీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అక్కడికి 3 సార్లు నివారించారు. ఒకటి కీసర దగ్గర టోల్ ప్లాంట్ సిబ్బంది, ఆ మొబైల్ సిబ్బంది కూడా క్లియర్గా చెప్పారు, మీరు అవసరమైతే కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. కానీ అక్కడ వెళ్ళాల. ఆ తర్వాత విజయవాడలో పోలీసులు ఆపారు. పోలీసులు కూడా క్లియర్గా చెప్పారు అతనికి, మీరు రెస్ట్ తీసుకుని వెళ్ళండి, ఎదురుగా హోటల్ ఉంది, కొంత రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరండి అని చెప్పినా అక్కడి నుంచి ఆయన వెళ్ళలేదు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి వైపుకి వెళ్ళి ఏలూరులో మనం 10-15 ఆ ప్రాంతంలో అక్కడ ఒక మద్యం బాటిల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 11 గంటల ప్రాంతంలో మధ్యలో రాజమండ్రి సమీపంలో ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అనేది మనకు అందుతున్న సమాచారం. కానీ ఇది అఫీషియల్గా చెప్పడానికి పోలీసుకు అఫీషియల్గా చెప్పాలి ఈ వ్యవహారాన్ని అంతా కూడా. అంటే బేసిక్గా ఈ వ్యవహారం మొదట హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రవీణ్ రాజమండ్రి వరకు కూడా జరిగిన ప్రతి సంఘటన క్లియర్ ఎవిడెన్స్ ఉంది రోహిత్. ఆయన పడ్డం కావచ్చు, లేకపోతే మద్యం తీసుకోవడం కావచ్చు, తర్వాత ఎన్నిసార్లు పడ్డారు, ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ ఏంటి, తర్వాత బైక్ హెడ్లైట్ ఎలా పగిలిపోయింది, వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పక్కా ఎవిడెన్స్ ఇప్పుడు మనకు అందుతున్న ఆర్టీవీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలు కానీ మనం చూపుతున్న సీసీలో చాలా క్లియర్గా ఎవిడెన్స్ అని కూడా. కృష్ణమోహన్ సరిగ్గా ఇక్కడే దర్యాప్తు ఏ విధంగా ఇన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా వ్యక్తి హెల్మెట్ బయటకు తీయలేదు. సో ఈ నేపథ్యంలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఇది ప్రవీణ్ పగడాల కాదు అని. సో ఆ బైక్ ప్రవీణ్ పగడాల బైక్,
కానీ ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు అని అంటూ ఉన్నారు. సో ఇక్కడ ధృవీకరించాల్సింది కూడా పోలీసులు, కుటుంబ సభ్యులే. సో ఆ ప్రయత్నం ఎటువైపు ఏ విధంగా జరుగుతోంది? ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ్ పగడాలనా కాదా? డెఫినెట్గా ప్రవీణ్ పగడాల కాదు, ఆ బైక్ మీద ఉన్నింది అని చెప్తున్నారు. కానీ చివరికి చనిపోయింది ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ పగడాల మృతదేహం క్లారిటీగా ఉంది కదా, ప్రవీణ్ పగడాల చనిపోయారనేది క్లారిటీగా ఉంది. సేమ్ షూ దగ్గర నుంచి హెల్మెట్ వరకు ఏదైతే సీసీ ఫుటేజ్లో కనపడుతోందో, స్కూటర్ కావచ్చు, దాని వెనకాల ఉన్న బైక్ కావచ్చు, దానికి ఉన్న ఒక బ్యాగుని కట్టుకొని ఉండడం కావచ్చు, ఇవన్నీ ఎవిడెన్స్ అంతా కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. కాకపోతే కొంత వాదనలు వినిపించవచ్చు, కొన్ని ఆరోపణలు. అదే చాలామంది ఇప్పుడు నిన్న మొన్న వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా గతంలో మీ దగ్గర ఎవిడెన్స్, అందుకే పోలీసులు ఈరోజు హర్షకుమార్కి నోటీసులు ఇచ్చారు, కొంతమంది పాస్టర్లకి నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఏమున్న ఎవిడెన్స్ ఉందో, అయితే మీరే కదా ఇది మర్డర్ అని చెప్పి చెప్తున్నారు, మరి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది అని చెప్పే ప్రయత్నంలో వీళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి రాజనగరం పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు. చాలామంది అక్కడికి హాజరయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే నిన్న ఇదే కొంతమంది పాస్టర్లు కూడా హోమ్ మినిస్టర్ని కూడా కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా క్లియర్గా హోమ్ మినిస్టర్ పోలీసుల దర్యాప్తు అయితే పక్కాగా జరుగుతుంది, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆమె చెప్పి పంపించిన ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు సో ఈ వ్యవహారంలో మరి అది హత్య జరిగిందా లేకపోతే వేరే వ్యక్తిని అక్కడికి ఉంచి చాలామంది చాలా రకాలుగా కొన్ని లెక్కలైతే చెప్పారు. అతన్ని వేరే వాళ్ళు తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారని, ఇతని దాంట్లో వేరే వాళ్ళ చేత ఇదే మాస్కులు తర్వాత అదే టీషర్ట్ వేయించి మద్యంలో తీసుకెళ్ళి మద్యం షాపులో కొనిపించే భాగంగా చిత్రీకరించారు. అంటే ఒక క్రైమ్ కిల్లర్ సినిమాల్లో కనపడుతుంటుంది ఇటువంటి అన్ని క్రైమ్ కిల్లర్స్, అటువంటి స్టోరీని అల్లే ప్రయత్నం కూడా కొంతమంది చేశారు. కానీ వరుసగా 2-3 రోజుల నుంచి ఆ వాదన కూడా తగ్గింది రోహిత్. గతంలో చూసుకుంటే విపరీతంగా అన్ని సంఘాలలో చాలా రకాల అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నది చిల్లకల్లు టోల్ ప్లాజాను ఆయన క్రాస్ చేసింది 3 గంటల 31 నిమిషాలకి. ఇక్కడ కనిపిస్తున్నది 3 గంటల 21 నిమిషాలు. అంటే చిల్లకల్లు టోల్ ప్లాజాకు ఒక 10 నిమిషాల ముందు ఆయన పడిపోయారు, రైట్? ముందు దానికంటే ముందు 10 నిమిషాలు ముందే జరిగింది. చిల్లకల్లు దాన్ని జగ్గైపేట క్రాస్ అని కూడా అంటారు, ఎందుకంటే ఆ రైట్లో వెళ్ళడానికి జగ్గైపేట ఊర్లోకి వెళ్ళడానికి దాన్ని చిల్లకల్లు టోల్ ప్లాజా అయినప్పటికీ కూడా దాన్ని జగ్గైపేట క్రాస్ అని చెప్పి అంటారు. ఆ జగ్గైపేట క్రాస్లోనే ఇది ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఎందుకంటే ఒకటి ఈయన కొంత వేగంగానే వస్తున్నారు రోహిత్, మనం కానీ చూసుకుంటే వీడియోలో చాలా క్లియర్గా కనపడుతుంది, వేగంగా వస్తున్నారు. వెనకాల ఉన్న ఆర్టీసీ బస్సును క్రాస్ చేసి ముందు వెళ్తున్న లారీకి మధ్యలోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి ఆ మధ్యలో టైర్ల దగ్గర అతను బ్యాలెన్స్ తప్పి అక్కడ పడిపోయిన పరిస్థితి. అక్కడ పడిపోయిన తర్వాత ఆ వెనకాల ఉన్న ఆర్టీసీ బస్సు వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసింది. ఆ డ్రైవర్ అబ్జర్వ్ చేసి లక్కీగా అతను రైట్ తిప్పి అక్కడి నుంచి క్రాస్ చేసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత దాని వెనకాల ఉన్న ఒక ట్రక్ డ్రైవరు, వెనకాలే వస్తున్న ట్రక్ డ్రైవరు ఇమ్మీడియట్గా బండి ఆపాడు, రోడ్డు మీదనే బండి ఆపి ఆ డ్రైవరు దిగి అతనితో పాటు మరో 2 కలిసి అక్కడ అందరూ అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. అతను లేపారు, కొద్దిసేపు ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బండి అంతా కూడా సెట్ చేసుకున్నాడు. కానీ కొద్దిసేపు అక్కడ నిలబడి బండిని చాలాసార్లు కిక్ కొట్టినా బండి స్టార్ట్ కాలేదు. తర్వాత అతను ఆటోలో స్టార్ట్ చేశాడా, ఎలా స్టార్ట్ చేశాడా అనేది పక్కన పెడితే మళ్ళీ వెంటనే అక్కడి నుంచి చిల్లకల్లు టోల్ ప్లాజాను దాటి వెళ్ళిపోయి మళ్ళీ కీసర దగ్గర మరోసారి యాక్సిడెంట్ కావాల్సిన పరిస్థితి అయితే కనపడింది. సో ఈ వరుసగా ఇన్సిడెంట్ చూసుకుంటే అంటే మొదటిసారిగా యాక్సిడెంటు హైదరాబాద్ నుంచి తర్వాత ఎల్బీ నగర్కి వచ్చిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి చిల్లకల్లు వచ్చే తర్వాత చిల్లకల్లు దగ్గరే మొదటి యాక్సిడెంట్ జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ప్రమాదం జరిగినప్పటికీ మొదటి ప్రమాదం జరిగింది, ఆ తర్వాత కీసర్లో ప్రమాదం జరిగింది, జో మూడిపోయింది, ఆయన ఏదో ఆయన ఇబ్బందికరంగా ఉన్నారు అన్నట్టుగానే అర్థమవుతుంది. సో ఆయన ఎవరికి కూడా చెప్పకపోవడానికి కారణం ఏంటి? పడిపోయారు అని, కొంత ఇబ్బందికరంగా ఉన్నారు అని, పైగా ఒక ఎండ కూడా ఉంది, ఎవరికి చెప్పకపోవటానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? అదే కనపడుతుంది. మీరు చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు ఏదైతే హెల్మెట్, ఏదైతే బ్లాక్ కలర్ మాస్క్ పెట్టుకున్నాడో అది త్రూ అవుట్ ఒక్క విజయవాడలో టీ తాగే దగ్గర మాత్రమే ఆయన కొంత ఆ మాస్క్ని కిందకి దించి టీ తాగారు.
సో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ చనిపోయేంత వరకు కూడా ఇన్నిసార్లు కింద పడ్డ హెల్మెట్ కూడా తీవడానికి అతను ఎందుకో ముందుకు చూపించాల, అంటే ఆ ప్రయత్నం చేయలే. హెల్మెట్ అట్లాగే పెట్టుకున్నాడు, మూతికి మాస్క్ అలాగే పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎక్కడ రామవరపాడు రింగ్ రోడ్లో ఆయన పడిపోయినప్పుడు, సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి పడిపోయినప్పుడు కూడా అక్కడ కూడా ఆయన అట్లాగే నిద్రపోయాడు తప్పితే కనీసం అతను ఆ హెల్మెట్ తీద్దాము లేకపోతే మాస్క్ని తీసేద్దాము అనుకునే ఒక ప్రయత్నం చేయాలి. బహుశా ఒకవేళ అంటే ఒక ఆలోచన మనకు వ్యక్తమవుతున్న పరిస్థితి ఏంటంటే బహుశా తనని ఎవరు గుర్తించకూడదు అనే ఒక ప్రయత్నం ఏమన్నా ఆయన మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారా ప్రవీణ్ అనేది కూడా కొంత అర్థమవుతుంది రోహిత్. కాకపోతే గాయాలయ్యాయి, ఆ చేతులకి జనరల్గా ఏదైనా ఒకటి రెండు ప్రమాదాలు జరిగినప్పుడు అంత దూరంలో ఎవరో ఒకరికి చెప్తారు ఇలా ప్రమాదానికి గురైంది, బండి పాడైంది అని. సో ఆయన ఫోన్ నుంచి కేవలం మూడు కాల్స్ మాత్రమే వెళ్ళినట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. ఒకటి ఆయన భార్యకు తెలుసు, మిగతా ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఫోన్ చేశారు. అంటే ఈ ఫోన్ కాన్వర్సేషన్ ఎక్కడ కూడా ఆయన ప్రమాదం గురించి మాట్లాడలేదా, చెప్పలేదా, ప్రమాదం గురించే దెబ్బలు తాకాయి, ఆయన బండి నడపడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆయనకు నిజంగానే రెస్ట్ అవసరం, ఇవన్నీ కూడా ఆయన ఎందుకు పట్టించుకోనట్టు, అంటే ఆ సమయంలో ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండుండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు? డెఫినెట్గా ఈ చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఎందుకు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోయారు? లేదు, స్నేహితులు, ఆయనకి దారి పొడుగున స్నేహితులు ఉన్నారు, చాలామంది ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళందరికీ ఫోన్ చేయొచ్చు. అవసరం అనుకుంటే కీసర దగ్గరే ఆయన పరిస్థితి బాగాలేనప్పుడు అక్కడున్న టోల్ ప్లాజా సిబ్బంది క్లియర్గా చెప్పారు, మాకు ఇక్కడ ఒక రూమ్స్ ఉంటాయి, మీరు రెస్ట్ తీసుకుని వెళ్ళండి అని కూడా దయాకర్ ఆ ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి 2-3 సార్లు చెప్పాడు. అయినా కూడా అతను ఓకే నాకేం ఇబ్బంది లేదని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ రామవారపాడు రింగ్ రోడ్లో కూడా ఎస్ఐ సుబ్బారావు చాలా క్లియర్గా చెప్పారు అతనికి, మీరు రెస్ట్ తీసుకోండి, ఎదురుగా ఉన్న హోటల్ ఉంది, ఆ హోటల్లో పడుకుంటానంటే బండికి గురించి మీరు ఆలోచించొద్దు, బండిని అవసరం అనుకుంటే రేపు ఉదయాన్నే రిపేర్ చేసి వెళ్ళొచ్చు, ఇక్కడ పోలీసు కూడా ఉంటుంది, చెక్ పోస్ట్ ఉంది, మీరేం ఆందోళన చెందొద్దు అని కూడా చెప్పినప్పుడు కూడా ఆయన పట్టు ఒక ఎందుకో మరి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రాజమండ్రికి వెళ్ళిపోవాలి, నేను రాజమండ్రికి వెళ్ళిపోవాలని చెప్తూనే వెళ్ళిపోయారు తప్పితే ఎక్కడ కూడా తను ఆగే ప్రయత్నించలేదు. లేదు, బహుశా ఆయనకి రామ్మోహన్ చివరి ఫోను రామ్మోహన్కి కూడా ఏంది పోలీసులు చేశారు ఈ సెల్ ఫోన్లో నుంచి. ఆయన చనిపోయిన తర్వాత ఫోను గుర్తుపెట్టుకు ఫోన్ ఆడ ఉన్నప్పుడు దాన్ని ఫింగర్ టిప్తో ఆన్ చేయించి ఫోను అక్కడి నుంచి రామ్మోహన్కి ఫోన్ చేశారు. మరి రామ్మోహన్కి మధ్యలో ఏదైనా ఫోన్ చేశారా అనేది కూడా. కానీ కృష్ణమోహన్ ఇంకొకటి అంటే రాలేదు. కృష్ణమోహన్ అంటే 12:24 నాగోలు దగ్గరలో ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి ముఖానికి మాస్క్ తీయలేదు, హెల్మెట్ తీయలేదు, మద్యం షాప్లోకి వచ్చారు, మద్యం తీసుకున్నారు 12:24 ఆ తర్వాత 3:21 ఆయన పడిపోయారు. మధ్యలో ఉన్న 3 గంటల సమయం, ఆ 3 గంటల సమయంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో గుర్తిస్తే నిజానికి ఒకవేళ ఆయన ఎవరు ప్రవీణ్ పగడాల అయ్యి ఉండొచ్చు, ప్రవీణ్ పగడాల కాదని కొంతమంది అంటున్నారు. ఓకే, ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న ఆ వ్యక్తి మద్యాన్ని సేవించున్నట్లయితే మధ్యలో ఖచ్చితంగా హెల్మెట్, మాస్క్ తీసుండి ఉండాలి. సో ఈ మధ్యలో ఈ 3 గంటల పాటు ఉన్న ఆయన ఎక్కడైనా ఆగుండి ఉండాలి, ఖచ్చితంగా మద్యం సేవించాలంటే ఎక్కడైనా ఆగుండి ఉండాలి. సో ఆయన ఎక్కడ హాల్ట్ అయ్యారు, ఎక్కడ ఆగున్నారు అనే వివరాలు కూడా ఏదైనా పోలీసులు సేకరిస్తున్నారా? ఎందుకంటే చాలా మంది కొన్ని డౌట్స్ వెలిపిస్తున్నారు. పడిపోయిన చోటే సీసీ కెమెరాస్ ఉన్న చోటే ఆయన ఎలా పడిపోయారు అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలా మంది కొన్ని డౌట్స్ వెలిపిస్తున్నారు. ఎక్కడ కూడా ఆయన మాస్క్ తీయలేదు, హెల్మెట్ తీయలేదు. సో ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఎక్కడైనా చెప్పబడుతున్న వ్యక్తి ఎక్కడైనా మాస్క్, హెల్మెట్ తీసుంటే అక్కడ ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3 గంటల సమయం పడిపోయిన స్థలంలో ఇప్పుడు మొదటిసారి ప్రమాదానికి గురైన సమయానికి ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి స్టేబుల్గా లేరు. ఆయన మద్యాన్ని మధ్యలో ఎక్కడో ఒక చోట తీసుకుని ఉండాలి. అది ఎక్కడ అయ్యి ఉండొచ్చు? ఆ సీసీ ఫుటేజ్ వస్తే ఈ కేసులో చాలా అనుమానాలకు వీడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీగా ఆ సీసీ ఫుటేజ్ కోసం పోలీసులు ట్రై చేస్తున్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే బయలుదేరిన దగ్గర నుంచి మా నాగోల్ దగ్గర ఆ లిక్కర్ షాప్ ఎల్బీ నగర్లో ఆ లిక్కర్ షాప్లోకి వెళ్ళి తీసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ చిల్లకల్లు అంటే దాదాపుగా 3:20 మధ్యలో ఆయన ఎక్కడైనా ఆగారా? ఏదైతే హైవే దగ్గర ఏదైనా హోటళ్ళ దగ్గర ఆయన ఆగి ఏదైనా ఫుడ్ తినే ప్రయత్నం చేశారా? లేదు, ఇప్పుడు 3 గంటలంటే మధ్యలో ఖచ్చితంగా లంచ్లో ఎక్కడ ఏదో ఒకటి తీసుకోవాలని ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు. అది ఎక్కడ చేశారు, ఎక్కడ నిలబడ్డారు, ఏ ప్రాంతంలో ఆయన ఆగారు, ఏ ప్రాంతంలో
హెల్మెట్ తీశారు, లేదు హెల్మెట్ తీయకుండానే మాస్క్ మాత్రమే తీసుకుని కన్జ్యూమ్ చేశారా, లేదు ఫుడ్ ఏదైనా కన్జ్యూమ్ చేశారా, ఇవన్నీ అంశాలు కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా ఇప్పుడు మనం అడుగుతున్న ప్రశ్నలు, మీరు ఏదైతే ప్రశ్నలు చెప్తున్నారో ఇవన్నీ కూడా చాలామందికి డౌట్లు ఉన్నాయి. టీ మాస్క్ వేసుకునే తాగేశారా అంటే దానికి ఒక క్లియర్ ఉంది. ఆల్రెడీ ఆ విజయవాడలో టీ తాగేటప్పుడు ఆయన మాస్క్ని కిందికి దించే టీ తాగారు. ఆ తర్వాత లిక్కర్ అనుకుంటున్నాం, ఒకవేళ సపోజ్ లిక్కర్ కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంది అనుకుంటే మరి అక్కడ ఎలా తీశారు, ఎక్కడ తాగారు అనే అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు. డెఫినెట్గా ఏది పడ్డ ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్న చోటనే ఆయన ఎందుకు పడ్డారు అని. సో ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ పోలీసులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎక్కడ సమాచారం ఎంత మేరకు వాళ్ళు సమాచారం సేకరిస్తున్నారో అంతవరకు ఆ సమాచారాన్ని క్లియర్గా, అందుకే కొంత ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుందేమోనని కూడా తెలియట్లేదు. అందుకే లేదనుకుంటే ఈ కేసుని ఎప్పుడో మీడియా ముందుకు వచ్చి అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ చెప్పేసేవాళ్ళు. కాకపోతే ఆ యాంగిల్లోనే కొంత లేట్ అవుతున్నట్టుంది. అందుకే కొంత టైం తీసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. మిగతా సంబంధించిన సమాచారం కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉండొచ్చు. అయితే క్లియర్గా పోలీసులు దీన్ని తేల్చాలనే ఒక పనిలో అయితే ఉన్నారు కాబట్టి అందుకే కొంత ఆలస్యంగా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. లేదు ఈ ఇన్వెస్టిగేషన్లో కొన్ని వివరాలు పూర్తి స్థాయి, అంటే మామూలుగా సాధారణంగా ఏదైనా వ్యక్తి జరిగిపోతే ఇంత ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. 2-3 ప్రూఫ్స్లో వాళ్ళు క్లియర్గానే ఇది జరిగిందని చెప్పేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక మత ప్రబోధకుడుగా, లేకపోతే వేలాది మంది కార్యకర్తలకి ఆయన సుపరిచితుడు. చాలామందికి క్రైస్తవులకి కావచ్చు, హిందువులకి కావచ్చు, అందరికీ ఆయన ప్రబోధాలు కూడా చాలా కొన్ని బాగుంటాయి, కొన్ని అభ్యంతరకాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చాలా వరకు బాగా ఉంటాయి అనేది చాలామంది చెప్తున్న నేపథ్యంలోనే ఆయనకి ఇంతమంది జనాలు రోడ్ల మీదకి వచ్చి ఆయన కోసం సంఘీభావం తెలిపిన పరిస్థితి మనం చూసాం. కృష్ణమోహన్, ఇక్కడ నిజానికి నాగోల్ దగ్గర నుంచి తీసుకుందాం. అంటే నాగోల్ దగ్గర నుంచి ఏదైతే చిల్లకల టోల్ ప్లాజా ఉందో అక్కడికి ఉన్నటువంటి మధ్య దూరం 192 కిలోమీటర్ల దూరం మనకి కనిపిస్తుంది. సో ఈ 192 కిలోమీటర్ల దూరాన్ని ఆయన 3 గంటల సమయంలో అక్కడికి వచ్చారు. ఈ 3 గంటల సమయంలో 192 కిలోమీటర్లు. సో ఈ 3 గంటల సమయంలో ఈ 192 కిలోమీటర్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఏ సమయానికి ఏ కూడల్ని ఆయన పాస్ అయ్యారో తెలుసుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.